యెహోషువ 14వ అధ్యాయము. ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే, ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ ఎద్దుకు రాగా, కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఘాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రభ్యము నిక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాకాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడి నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షీమెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేరు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసీల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయా నీళ్ల యోటి యొద్ద నుండియు ఏఫ్రోను కొండపురముల వరకు వ్యాపించెను.
ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారేము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడి నుండినే సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అద్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహిమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సెఫెరు. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదను అని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజ కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలెను అని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, కీనా, దిమోనా, అదాదా, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీపు, తెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరీయోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మోలాదా, హసర్గద్దా, హెష్మోను, బేత్పెలెతు, హసర్షువలు, బేర్షేబా, బిజ్యోతా, బాలా, ఈయే, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, లెబాయోతు, షిల్హీము, అయీను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా ఎస్తయోలు, జొరియా, అష్నా, జానోహా, ఏగ్నన్నిమ్ము, తప్పూయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, సోకో, అజేకా, షెరాయిము, అదీతాయిము, గెదేరా, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మషు, కిత్లీషు, గెదెరోతు, బేత్దాగోను, నయమా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇప్తా, అష్నానెసీబు, కెయీలా, ఆక్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్టోదును, గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలను, మన్యప్రదేశమందు షామీరు, ఎత్తీరు, సోకో, దన్నా, కిరియత్ సన్నా అను దెబీరు, అనాబు, ఎస్టమో, ఆనీము, గోషెను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, యషాను, యానీము, బేత్తపూయ, అఫేకా, హుమ్తా, కిరియత్తర్బా అను హెబ్రోను, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీఫు, యుట్టయెజ్రెయేలు, యొగ్దెయాము, జానోహా, కయ్యూను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎలెక్తోను అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీమనగా కిర్యత్ బయలు, రబ్బా అనునవి.
వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిప్షాను, ఈల్మేలహు, ఏన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన ఎబూసీలను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు గనుక ఎబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడి యెరికో నుండి బేతేలు మన్యదేశము వరకు అరణ్యము వ్యాపించెను. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హోరును వరకును గెజరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్షిలోన్ వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును యెరికోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను. తప్పుయా మొదలుకొని ఆ సరిహద్దు కానాయిటి వరకు పశ్చిమముగా వ్యాపించెను. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనష్షీల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిముల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. యెహోషువ 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీలలో మిగిలిన వారికి అనగా అబియెజేరీలకును హెలకీలకును అస్రీయేలీలకును షెకెమీయులకును హెపెరీయులకును షెమిదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను అని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీలకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీలకు స్వాస్థ్యమాయెను. మనష్షీల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున ఏన్తప్పూయా నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయా దేశము మనష్షీలదాయెను. అయితే మనష్షీల సరిహద్దులోని తప్పూయా ఎఫ్రాయిములదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను. అయితే మనష్షీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును ఉత్తర భూమి మనష్షీలకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాఖారీల సరిహద్దుకును నడిచెను. ఇస్సాఖారీల ప్రదేశములోను ఆషేరీల ప్రదేశములోను బేత్సయాను దాని పురములను ఇబ్లేయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఏందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీలకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి.
ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేరు గాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమే గదా. ఇదివరకు యెహోవా మమ్మను దీవించునని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశములోను రెఫాయీల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు. అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ, అనగా బేత్సెయానులోని వారికిని దాని పురములోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుపరథములున్నవి అనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనష్షీలను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులైండునను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు అనెను.